సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను అబ్బరాజు పిచ్చయ్య గారిచే రచించబడిన భద్రాద్రి సీతారామ శతకములోని 1 నుండి 10 పద్యాలను మీకు వివరించబోతున్నాను. అబ్బరాజు పిచ్చయ్య గారు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ప్రముఖ కవి. కానీ ఈయనను గురించిన పూర్తి వివరాలు లేవు. కానీ ఈ భద్రాద్రి సీతారామ శతకమును సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే రీతిలో ఎంతో భక్తి ప్రధానంగా రచించాడని సాహితీవేత్తలు కొనియాడారు. శ్రీ కళ్యాణ గుణాకరా ఆకేంద్ర ముఖార్చితాంగ్రీ నలిన ద్వంద్వా నీకిదే మృక్యదా బ్రోవుము శ్రీకర భద్రాద్రిదామా సీతారామా శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ, నీవు మంగళకరమైన దేవుడవు, ఉత్తమ గుణములతో శోభిల్లు నట్టివాడవు, సుందరమైన ముఖమును కలవాడవు, బ్రహ్మచేత పూజింపబడిన పాదములను కలవాడవు. ఈ లోకంలో నాకు అతి ముఖ్యమైన వారు, పూజింపదగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది నీవే స్వామి. నీ పవిత్రమైన పద్మముల వంటి 2 పాదములను నమ్మి ఉంటిని. నేను నిన్నే మృక్కెదను స్వామి, కావున నన్ను కాపాడుము. ఓ కమలాదిపా రారమ్మా కావగణంచు వేడా మకరి నడచి మున్నాకరి నేలవే ప్రేమను శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ, నీవు కమలమును అధిరోహించిన వాడవు. పూర్వం నారాయణ రమ్ము నన్ను కాపాడు అని ఆ గజేంద్రుడు వేడుకోగా మొసలిని శిక్షించి దాని బారి నుండి దయతో ఆ గజేంద్రుడిని రక్షించితివి. కావున నన్ను కూడా కాపాడుమయ్యా. శ్రీకామినియైతగు సీతాకాంతామణిని కూడి తమ్ములతో నీవే కాలముండు మా హృది శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ, సిరులను ఇచ్చడి శ్రీ మహాలక్ష్మి అయిన సీతాదేవితో నీ సోదరులతో అనగా లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి మా మనస్సులలో చిరస్థాయిగా నివసించి ఉండవయ్యా.
భీకరమై ఏరతని శ్రీకంఠుని విల్లు విరచి సీతాదేవిన్ చేకొంటివి చిన్నప్పుడే శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ, నీవు అతి భయానకమైన విరుచుటకు శక్యము కాని శివధనస్సును అతి చిన్న వయస్సులోనే ఎక్కుపెట్టి విరిచి సీతాదేవిని వివాహమాడితివి కదా స్వామి. నీకంటే మేలు దైవము నాకెవ్వరు లేరు, వెదుక నమ్మిన భక్తుంచే కొని రక్షింపంగదే శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ, నా దృష్టిలో నీకంటే మేలైన దైవము ఎవరూ లేరు, నా వెనుక నీకంటే ఆప్తులెవ్వరూ లేరు. నేను నిన్నే నమ్మి ఉన్న భక్తుడను, కావున నన్ను రక్షించుము స్వామి. మీ కళ్యాణ మహోత్సవమే కాలము మద్గృహమున ఇట్లే జరుగు, ప్రాకటముగా కరుణింపుము శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ, మీ మీద అమితమైన భక్తితో మీ కళ్యాణ మహోత్సవాన్ని ఏ మాత్రము మార్పు లేకుండా మా గృహంలో ప్రతి ఏడాది అందరి సమక్షంలో ఎంతో ఘనముగా జరుపుకుంటున్నాము. కావున నన్ను కరుణించుము స్వామి. సూకర రూపము దాలిచి భీకరుడగు హేమనేత్రు బీచబడచి నీవే కదా కాచితి జగములు శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ, వరాహావతారం ధరించితివి, కాంచన నేత్రములతో ప్రకాశించడి ఆ హిరణ్యాక్షుడు భూమిని పాతాళానికి తీసుకెళ్లిన పిమ్మట నీవు ఆ గర్వంతో విర్రవీగుతున్న హిరణ్యాక్షుని వధించి మరలా భూమిని నీ పీఠంపై ఉంచి యథాస్థానానికి తీసుకొచ్చి లోకాన్ని కాపాడితివి కదా స్వామి. మీకుం గుడి గోపురములు ప్రాకారంబులును కట్ట ద్రవ్యము కలదే సాకుము మృక్కులు గైకొని శ్రీకర భద్రాద్రిదామా సీతారామా.
శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ, మీకోసం గుడులు గోపురములు పెద్దవైనట్టి కోటలు నిర్మించుటకు నేను అశక్తియుతుడను. నా దగ్గర అంత ద్రవ్యము లేదు. కానీ నేను నీ భక్తుడను స్వామి. నా మృక్కులను గైకొని నీవు నన్ను పోషించుము స్వామి. నా కవిత పద్యములనే మీకొక పూదండ కాగా, మెడనిడిది దయా చేకొని కోర్కెలో సంగవే శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ, నా యొక్క కవితా పద్యరత్నములు మీ మెడలో పూలమాల వలె అందమైన ఒక అలంకరణలాగా ఉండాలని ఆశిస్తున్నాను. కావున నా యొక్క పద్యములు గ్రహించి నా యొక్క కోరికలను నెరవేర్చుము స్వామి. ఓ కమలాప్త కులోత్తమా, సాకల్యంబుగను నీదు సద్రూపంబుల్ నాకుంచు పంగదవే శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ, నీవు కమలాన్ని ఎదిరోహించిన వాడవు, కమల పుష్పానికి ఆప్తుడైన వాడవు, రఘువంశంలో అత్యుత్తమమైన వాడవు. నీ యొక్క స్వరూపాన్ని దయచేసి నాకు చూపించుము. నా యొక్క జన్మ ధన్యమవును స్వామి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.